మేడం, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? పనికి వెళ్తున్నాను మేడం. నాకు ఒక 15,000 ఇవ్వండి. 15,000 రూపాయలతో ఏం చేస్తావు? మేడం ని ఫిట్ గా ఉంచుతాను. ఏంటి అనుమానమా? కానీ నేను ఆల్రెడీ ఫిట్ గానే ఉన్నాను. కాబట్టి చూడు, ఫిట్నెస్ కి 15,000 రూపాయలకి ఏంటి సంబంధం? వయసు 19 ఏళ్లున్నా సరే, 49 ఏళ్లున్నా సరే మీరు ఉంటారు ఫిట్ అండ్ ఫైన్. మీ బాడీలో ఉన్న ఫ్యాట్ ని తగ్గిస్తుంది, మీ బాడీని స్లిమ్ గా చేస్తుంది. వాడండి స్లిమ్ బెల్ట్. రిజల్ట్ తెలుస్తుంది 10 రోజుల్లో. మేడంకి అది అవసరం లేదు. నా దగ్గర క్రీమ్, సోప్, ఆయిల్ అంటూ చాలా రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి. ఏంటి అనుమానమా? కానీ మేడం దగ్గర ఇవన్నీ ఉన్నాయి. చివరికి పోపట్ కూడా గాడిదైపోయాడు. ఆగండి పిల్లలు, అనవసరంగా తన మీద ఎందుకు కోపడుతున్నారు? పోపెట్, నువ్వు ఈ పని చేయడం మొదలు పెట్టావు. మొదటి బోని నేనే చేస్తాను. ఇందులో ఏది తక్కువ ధరకుందో చెప్పు. ఇదిగోండి, ఈ క్రీమ్ కొనుక్కోండి. ఇది కేవలం 5,000. ఏంటి డాక్టర్ బాలు గారు, మీరు బురదలో పడిపోయారా? ఇలా రావు. నీ బుర్ర అనే బురదలో తెలివనే తామరపు ఎండిపోయింది. నేను బురదలో పడుంటే క్లినిక్ లో కూర్చుండేవాడినా? అరే అవును, అందుకే మీ జుట్టు అంత గట్టిగా అయిపోయినట్టుంది. అందుకు మీరు యూస్ చేయాల్సింది బాలచంద్ర ఆయిల్. సాఫ్ట్ గా ఉంటుంది, చాలా ఒత్తుగా తయారవుతుంది 10 రోజుల్లో. ఏంటి అనుమానమా? ఇలా రావు, నువ్వు చెప్తే నూనె చాలా బాగుంటుంది. వెంటనే 4,000 ఇవ్వండి. ఏంటి కన్నా సార్, మేకప్ చేసుకున్నారా మీరు? గొడవ వస్తేనే ప్యాచప్ చేయాలి. నేనెందుకని మేకప్ చేయాలి? చెప్పట్లు. ఓహో, మీ మొహం వాడిపోయినట్టుంది. అంటే శక్తి లేనట్టుంది. ఏంటి అనుమానమా? పోలార్ బీరు సీ బీచ్ లో అంతా దూకలేదు. నా వల్ల ఇవంతా తినలేను. చెప్పట్లు. మీలాంటి వాళ్ళకి అవసరం వికీకేర్ విటమిన్. ఇందులో 2A వరకు అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి. 10 రోజుల్లో మార్పు తెలుస్తుంది. ఏంటి అనుమానమా? అవే చెప్పాక అనుమానం వస్తుందా? కావాలంటే 2 బాటిల్ ఇవ్వు. థ్యాంక్ యూ కన్నా సార్, మీకు థ్యాంక్. ఐడి నీకోసమే ఎదురు చూస్తూ ఉంది. ప్రోడక్ట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ కి చెప్పి తీసుకోమని చెప్పు. కానీ ఒక కండిషన్, అన్నిటినీ 10 రోజుల్లోపు అమ్మేయాలి. 10 రోజుల వరకు వెయిట్ చేయాలి. మన వ్యాపారాన్ని ఈ రోజే ముగించుకుందాం. ఏంటి అనుమానమా? గుడ్, వెరీ గుడ్. మేడం, నా దగ్గర కూడా ఒక బెల్ట్ ఉంది. అవును, మీ స్లిమ్ బెల్ట్ పెట్టుకుంటే 10 రోజుల్లో రిజల్ట్స్ వస్తుంది. కానీ ఈ బెల్ట్ పెట్టుకుంటే 10 నిమిషాల్లో వస్తుంది. అలాగా? కిట్టి, డెమాన్స్ట్రేట్ చేసి చూపించు. నకిలీ బెల్ట్ ఇచ్చి నా పరువు నువ్వు తీసేసావు కదా. ఒరిజినల్ బెల్ట్, ఒరిజినల్ వర్త్ ఏంటో చూడు. ఎక్కడికే పారిపోతున్నావు? ఆగవే. నా వెంట్రుకలు ఇలా చేసేసావు కదా, నిన్ను ఊరికే వదిలిపెట్టాను. ఆగు. దెబ్బలు తినడానికే పుట్టినట్టున్నావు. ఇదిగో తీసుకో. ఓయ్ మా, నువ్వు నన్నెందుకు కొడుతున్నావా? ఏంటమ్మా ఇది? ఇలా వేగంగా పరిగెడితే ఎలాగా? జైలు కోటలో ఇలా వేగంగా పరిగెత్తగలవా? ఏంటి జైలా? ఈ ఐడి జైలుకంతా ఐడి జైలుకి వెళ్తుంది. 420 నేరం మీద 5 ఏళ్లు శిక్ష అనుభవిస్తుంది. కానీ అంతకు ముందు అందరు డబ్బులు తిరిగి ఇచ్చేసేయాలి. ఏంటి అనుమానమా? ఇరుక్కుపోయాను, 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 ఇరుక్కుపోయాను. ఏంటి అనుమానమా? ఏ మిత్రమా, కిందకి రా. అరే, నేను తీసుకొచ్చిన వేడిశనగలు, జంతకులు అన్ని నాశనం చేశావు. సారీ అనియా, ఏదో పొరపాటునాలో జరిగింది. మీకు జరిగిన నష్టానికి బాధ్యత నేను వహిస్తాను. అవి ఎంతో చెప్పండి, ఆ డబ్బులు నేను ఇస్తాను. ఒక ప్యాకెట్ 20 రూపాయలు. మీ ఫిట్నెస్ విలువ 100 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు. ఏంటి అనుమానమా?
రండి రండి రండి, వేడి వేడి శనగలు కొనుక్కోండి, 0 క్యాలరీ. రండి రండి, త్వరగా రండి, ముందొచ్చి కొనుక్కోండి, వేడి వేడి శనగలు, హెల్దీ హెల్దీ. అరే అలా చూస్తారేంటి, వ్యాపారం చూడండి. బేబీ, ఇది తిని నేను వాక్ చేస్తే సన్నపడిపోతాను కదూ. ఆహా, బాగా తిను. ఇలా రా, నీ పేరు పప్పెట్. అప్పడంలాగా అన్నిటినీ నలిపేసావేంటి? నువ్వు ఇచ్చిన ప్రోడక్ట్ వల్ల ఎలా ఉన్నా మేము ఇలాగైపోయాం, చూసావా? డాక్టర్ బాలు, మీ శబ్దమే వస్తోంది, కానీ మీరు ఎక్కడున్నారు? ఈ వెంట్రుకలు అనే అడవిలో ఉన్నాను. పప్పెట్ ఇచ్చిన నూనె వల్ల ఇలాగ తయారయ్యాను. చూడండి చూడండి, తను ఇచ్చిన క్రీమ్ వల్ల నా పరిస్థితి ఎలా మారిపోయిందో. బక్ బక్. కానీ మీరెవరు? నేనెవరో నీకు తెలీదా? నా హస్బెండ్ ఒక బాక్సర్. నా భర్త నన్ను గుర్తుపట్టలేకపోయాడు. నువ్వెలా గుర్తుపట్టగలవు? బక్ బక్ బక్. నీ విటమిన్స్ తిన్నప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాను. టాయిలెట్ బయట బెడ్ వేసుకుని పడుకుంటూనే ఉన్నాను. ఆహా, పర్ఫెక్ట్. ఇక్కడ చూడు నా పరిస్థితి. నా ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చేసాయి. నేను ఎంత పని చేశానో. నన్ను నమ్మి అందరూ నా దగ్గర వస్తువులు కొనుక్కున్నారు, కానీ మీ పరిస్థితి ఇలా మారిపోయిందే. ఏంటి అనుమానమా? పప్పెట్, నువ్వు ఇలాగ మంచివాడిలాగా నటించకు. జనం దగ్గర నకిలీ వస్తువులు అమ్ముతున్నావా? ఒట్టి ఫ్రాడ్వి. నేనేవి ఫ్రాడ్ కాదు, ఫ్రాడ్ ఐడినే. ఆ వస్తువులన్నీ నేను నిజాయితీగా అమ్మాను, ఆ డబ్బు కూడా తనకే ఇచ్చేసాను. నాకు తన ఆఫీస్ ఎక్కడుందో తెలుసు. నా పరువు తీసిన తన్ని నేను ఊరికే వదిలిపెట్టను. రే గాడిదా, తను ఇప్పటిదాకా అక్కడే ఉంటుందా? డబ్బు తీసుకుని పారిపోయి ఉంటుంది. వాడు చెప్పిందంతా అస్సలు నమ్మకూడదు. తప్పు జరిగిపోయింది. తన మాటలు నేను అసలు అలా నమ్మండకూడదు. ఏంటి అనుమానమా? కిటీ, ఇతను నంబర్ 1 ఫోటోగ్రాఫర్, చాచా మెగా పిక్సెల్. ఈయన ఒక చేతితో తీసే అన్ని ఫోటోలు కూడా మిగతా వాళ్ళు 2 చేతులతో తీసినా రావు. అంకుల్, నేను ఒక విషయం చెప్పనా? మీరు 2 చేతులతోనూ ఫోటో తీయడానికి ట్రై చేయండి. దాని వల్ల ఫోటో కూడా బాగుంటుంది. ఇక మీ కెమెరా కూడా అసలు విరగదు. తీయడానికి కావాల్సిన మొదటి స్టెప్ ఏంటో తెలుసా? జోక్ చేయండి, కలిసి చెప్పండి. ముందు మాకు ప్రాక్టికల్ నేర్పించండి మామాజీ. ముందు మీ నలుగురిని ఫోటో తీస్తాను. కిచాక్, రెడీగా ఉండండి. కిచాక్. చూడన్నా, ఇప్పుడు నా టోను. చేతులు పైకెత్తు. ఇప్పుడు 2 కాళ్ళని పైకెత్తు. ఆ చేతని ఈ కాళ్ళ మీద పెట్టు, ఈ కాళ్ళని ఆ చేతి మీద పెట్టు. ఇప్పుడు అంతా కలిసి పెట్టు. అదిరిపోయింది. కిచా కిచా కిచా. చాచా, నువ్వు ఫోటో తీసిన వెంటనే చెప్పు. అది నేను ఎలా చెప్పను? ఆ తీసుంటే అదిరిపోయేది, కానీ దీన్ని తీయడం మర్చిపోయాను. తమ్ముడు, నీతో మనసు విప్పి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. నువ్వు ఏమనుకోకు. మనం మళ్ళీ కలుగుతాం. ఇప్పుడు నాకు ఒక్క విషయం అర్థమైంది. మనం ఏం చేసినా ఒంటరిగానే చేయాలి. చేసిన తప్పుల్ని మనం సరిదిద్దుకోవాలి. కిటీ, నీకు ఏ ఫోటోగ్రాఫర్ తో అవసరం లేదు. కొన్ని విషయాలు మనమే సొంతంగా నేర్చుకోవాలి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు. అన్నీ చెప్పింది కరెక్టే. ఎగరడం నేను ఒంటరిగానే నేర్చుకున్నాను. ఏంటి అనుమానమా? నేను వాసన చూడ్డానికి ఈ పక్కనే ఎక్కడో జిలేబీ చేస్తూ ఉన్నారు. అదంతా నేను వాసన చూసి చెప్పగలను. అయితే నేను నాలో ఉన్న టాలెంట్ అంతా నాలోనే దాగుంది. నిజంగా మీరందరూ నాకు చాలా సాయం చేశారు. ఇక నుంచి ఒంటరిగా ట్రై చేసి ఫోటోగ్రఫీ నేర్చుకుంటాను.
యాంగిల్ లో మంచి ఫోటో దొరికే అవకాశం ఉంది. పోజ్ ఇవ్వండి ఫ్రెండ్స్. కానీ అసలు మీరేం చేశారా? ఎందుకు ఇలా కదులుతోంది? మేమేమి చేయలేదు, నీ అంతకు నువ్వే పైకెక్కావు. కాపాడండి, చీజ్! కాపాడండి, చీజ్! ఏం చెప్తున్నావు పెద్దోడా? నేను ఇప్పుడు నన్ను కాపాడుకుంటున్నాను. అలాగే కిట్టి ఫోటో తీస్తుంది కదా, తనకి నేను స్మైల్ చేసి ఫోటోకి పోజ్ కూడా ఇస్తున్నాను. కాపాడండి, చీజ్! దీని పేరే మల్టీ టాలెంట్. వద్దు, వెళ్ళొద్దు, వాడు మేడం ని విసిరేస్తాడు. మేడం మీరేం భయపడకండి, మేము మిమ్మల్ని కాపాడడానికి వస్తున్నాము. నువ్వు కాపాడబోతున్నావా? ఇదిగో ఇదిగో పట్టుకో. మేడం తాడు పట్టుకోండి. శబాష్ 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 శబాష్. ఇదిగో ఏంటి బాబు, మీకు తెలుసా మీరు ఎవరితో పెట్టుకున్నారు అని? లేదు లేదు, నేను ఎవరితోనూ పెట్టుకోలేదే. అది మేం చెప్తాం. థ్యాంక్ యూ పిల్లలు. ఎప్పట్లాగానే ఈసారి కూడా మీరు పోలీసులకి సహాయం చేశారు. థ్యాంక్ యూ పిల్లలు. మేడం, మీరంటే నాకు ఎక్కువ ప్రేమ అనుకున్నాను, కానీ వీళ్ళందరూ మీ మీద చాలా ప్రేమ ఉంచారు. బాగుంది కదా? అయితే నేను తిరిగి వెళ్ళిపోతాను. ఓ, చాలా రోజుల తర్వాత నిన్ను చూస్తున్నాను. ఎక్కువ తిరగక బ్రావో, తర్వాత కళ్ళు తిరుగుతాయి. మేడంకి ఏదో అయ్యింది. అదే తెలియట్లేదు. ఫ్యాన్ చూసి ఆవిడ అంటున్నారు ఎన్ని రోజుల తర్వాత నిన్ను చూస్తున్నాను అని. అందుకనేంటి అందరూ రోజు ఫ్యాన్ ని చూస్తూ ఉంటారా ఏంటి? కానీ అది మాత్రమే కాదు, ఆవిడ ఫ్యాన్ చూసి అంటున్నారు నువ్వు ఎక్కువగా తిరగకు, నీకు మైకం వస్తుంది అంటున్నారు. ఫ్యాన్ కి పేరు బ్రాబో అని పెట్టారు. మేడం కాదు, నీకే ఏదో అయ్యింది. హనీలో మాట్లాడుతున్నావు ఏంటి? అనుమానమా? నేను చెప్పింది మీకు తమాషాగా ఉందా? కావాలంటే మీరే వచ్చి చూడండి. ఇలా చూడు, మొండి పట్టు పట్టకుండా నా దగ్గరికి రా. కమాన్ కమాన్. రండి, రోలర్ కోస్టర్ కి వెళ్దాం. ఇలా చూడండి, బ్రావో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ పోలీసు ఎవరిని తరుముతున్నాడబ్బా?
నేను చెప్పేది విను, ఆగు. ఏ పంట నన్ను ఇక్కడికి వచ్చి పట్టుకోవాలనుకున్నావు అనుకో, ఈ లేడీని ఇక్కడి నుంచి అలాగే కిందకి విసిరేస్తాను. బ్రావో! కాపాడండి మేడం, కాపాడండి. పంట దిక్కులు చూస్తుంటే చాలు, నేను ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి కార్ రెడీ చేయి. 4 వైపులా నిన్ను పోలీసులు సరెండర్ చేశారు. నువ్వే వచ్చి మా దగ్గర సరెండర్ అయిపో. కార్ ని రెడీ చేయి, లేదంటే ఈమెను ఇక్కడి నుంచి విసిరేస్తా. వద్దు, నేను కారుకి ఏర్పాటు చేస్తాను. తమ్ముడు, మేడం ప్రమాదంలో ఉన్నారు. ఎవరు కంగారు పడద్దు, వాడు చాలా చెడ్డవాడు. మిస్ కాట్కర్ ని నిజంగానే ఇసిరిపారేస్తాడు. ఆ, హఠాత్తుగా ఈ అడవి పచ్చగా మారిపోయిందేమిటి? ఓ, పోప జూమ్ అయిందా? సరే, అందరు మోడల్స్ ముందుకు రండి, ఫోటోగ్రఫీని మొదలు పెడదాం. ముందు నన్ను ఫోటో తీసి నువ్వు ప్రారంభించు. ఉతికిటి ముందు మా ఫోటోలు తీసుకో. అరే గొడవ పడకండి, నేను అందరి ఫోటోలు తీస్తాను. అందులో ఎవరి ఫోటో బాగుంటుందో వాళ్ళ ఫోటోని నేను ఫ్రేమ్ చేసి పడేస్తావా? కాదు కాదు డస్ట్బిన్ లో పడేస్తావా? కాదు కాదు మొద్దవతారం నా రూమ్ లో ఉన్న గోడికి తగిలిస్తాను. ఓ, అయితే నా ఫోటో వస్తుందన్నమాట. తప్పకుండా ఈ సన్నీ ఫోటో అస్సలు రాదు. మన తన ఫోటోని ఏదో ఒక ఇంటి ముందు దిష్టి బొమ్మలా అతికిద్దాము. సరే రండి, మొదలు పెడదాము. లైట్స్, కెమెరా, యాక్షన్. గాడిదా తనేమి వీడియో తీయడం లేదు, తాను ఫోటోలు తీస్తోంది. ఐఎమ్ ఫోటోజెనిక్ పోపా. నా ముక్కు కూడా కెమెరాలో సూపర్ గా ఉంటుంది, అందులో అనుమానం అక్కలేదు. ఏంటి డౌటా? మీ మాటలు పూర్తి చేసుకున్నారా? ఇప్పుడు నా ఫోటో తీకిటి. సరే ఓకే, జంగల్ థీమ్ లో ఫోటో షూట్ ని స్టార్ట్ చేద్దాం. రండి, చెట్టు సిద్ధంగా ఉంది. అనే నేను పడిపోతున్నాను, నన్ను పట్టుకోవడానికి ట్రై చేయి. ఇదిగో తమ్ముడా, దీన్ని పట్టుకో. ఇది తప్పితే ఇంకేం లేదా? ఆ, హనీ కాస్త కదలకుండా నిలబడతావా, లేదంటే ఫోటో బ్లర్ గా వస్తుంది. స్టాచ్యూ స్టాచ్యూ అని చెప్పింది, మీరెవరు కదలకండి. కదలేమనుకోండి తర్వాత పెద్ద సమస్య అయిపోతుంది. దురదేస్తుంటే కదలకుండా ఎలా ఉండగలనరా? ఫ్రెండ్స్, చంద్రుడిలో నీళ్లున్నాయి, అది నాకు చాలా బాగా కనిపిస్తోంది. ఇదిగో మొద్దవతారం, అది చంద్రుడు కాదు, పక్కన ప్రవహించే నది. త్వరగా నా లెన్స్ నెటివ్వు. నా బైసెప్స్ ని ఫోటో తీస్తావా? దీన్ని చూసావా? ఈ ఫోటో చాలా బాగుంది కదా. ఎగతాలు చేయకండి, ఫోటో బానే ఉంది. కిటి, నువ్వు ఎవరి దగ్గరైనా ఫోటోగ్రఫీ నేర్చుకుంటే బాగుంటుందని అనిపిస్తోంది. నువ్వు ఫోటోగ్రఫీ నేర్చుకోవడం కోసం నేను స్పెషల్ ఫోటోగ్రాఫర్ ని పిలిపిస్తాను. ఆయన ఈ ప్రపంచంలో గొప్ప ఫోటోగ్రాఫర్. నేను నీకు సాయం చెయ్యగలను, వీళ్ళు 4 వల్ల కాదు. వీడి మాటలు విని కొబ్బరి చెట్టుకి విసుగొచ్చినట్టుంది. నమ్మకండి, పాపం తన తలకి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిందా? దెబ్బ తగలేదు కిటి, నిజంగా తగలేదు. నాకు బలం ఎక్కువ. నేను ఇప్పుడే వెళ్ళి ఆ ఫోటోగ్రాఫర్ ని పిలుచుకొస్తాను. ఇప్పుడు వేరే లొకేషన్ లో కలుసుకుందాం. నిజంగానే మేడంకి ఏదో జరిగినట్టుంది. కానీ మేడం కి ఆ డాగి ఆత్మ కనిపిస్తోంది. ఏంటి అనుమానం? నువ్వు నోరు మూసుకొని ఉంటావా? అలాంటిదేమీ అయి ఉండదు.
ఓహో నీ అలవాటు ఇంకా మారనే లేదు. సరే ఇదిగో నీ యాపిల్ తిను. చూడండి పిల్లలు, భయపడాల్సిన అవసరం లేదు. నిజంగానే బ్రావో చాలా స్వీట్. మేడం ఇది బ్రావో కాదు, బ్రావో ఆత్మ ఇది. మీరు భయపడక్కర్లేదు, తన్ని నా రూమ్ లో నిద్రపుచ్చుతాను. సరే మీరు వెళ్ళి పడుకోండి, రాత్రి అయిపోయింది. ఓ బ్రావో, నిజంగా నేను మళ్ళీ చూస్తానని అస్సలు అనుకోనే లేదు. పట్టుకుంది, నన్ను బ్రావో ఆత్మ పట్టుకుంది. ఏంటి అనుమానమా? కళ్ళు తెరిచి చూడు, ఇది నా చెయ్యి. ఇప్పుడు నీకేమైంది? బ్రావో ఆత్మ. అరే ఇతను మన జోర్దార్, ఏంటి అనుమానమా? జోర్దారే బ్రావో ఆత్మలా మారిపోయాడు. జోర్దారే మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇది బ్రావో ఆత్మ కాదు, కానీ ఈ ఇంట్లో బ్రావో ఆత్మ ఉంది. ఏంటి అనుమానమా? నువ్వు చాలా సరిగ్గానే చెప్పావు. నా ఉద్దేశంలో రేపు బ్రావో వెళ్ళిపోతాడు అనుకుంటున్నాను. మనం వెళ్ళి దుప్పటి ముసుగేసుకుని పడుకుందాం పదండి.